హలో టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఆన్లైన్ టెస్టులు ఫ్రీగా రాయాలంటే వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇప్పుడు మనం సైకాలజీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ని డిస్కస్ చేద్దాం. వికాసం అంటే ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే క్లిష్ట ప్రక్రియ అని అన్నవారు అండర్సన్. వికాసం పరిమాణాత్మక, గణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుంది అని అన్నవారు ఎలిజబెత్ హెర్లాక్. వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన, ఆలోచన, ప్రవర్తనలో మార్పులు రావడం. ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల సంభవిస్తుంది అని అన్నవారు క్రైగ్. పరిపక్వత అనగా జన్యు పటిష్టాన్ని తెలుపుతుంది. ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులతో జరుగుతుంది అని అన్నవారు క్రైగ్. పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం. స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమయుతంగా పనిచేస్తుంది అని అన్నవారు గెస్సెల్. పరిసరాలలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఒక క్రమ పద్ధతిలో జరిగే అభివృద్ధే పరిపక్వత అని అన్నవారు మెకిన్లీ. వ్యక్తి వికాసం D=F ఆఫ్ పరిపక్వత ఇంటూ అభ్యసనం. శిశువులో అంకెల భావన ఏర్పడిన తర్వాతనే సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగాహారం వంటి ప్రక్రియలు తెలుసుకుంటారు అని తెలిపే వికాస నియమం వికాసం క్రమానుగతమైనది లేదా వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. తరగతిలో సగటు విద్యార్థులు, సగటు కంటే ఎక్కువ, సగటు కంటే తక్కువ ప్రజ్ఞ కలిగిన విద్యార్థులు ఉంటారు అని తెలిపే వికాస నియమం వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. శిశువు కూర్చోవడం, నిలబడడం, నడవడం లాంటి తేలిక పనుల నుండి మెట్లెక్కడం, సైకిల్ తొక్కడం వంటి జటిలమైన పనులు చేస్తారు అని తెలిపే వికాస నియమం వికాసం సాధారణం నుండి నిర్దిష్ట అంశాలకు సాగుతుంది. శైశవ దశలో శారీరక వికాసం ఎక్కువగాను, మానసిక వికాసం తక్కువగాను ఉంటుంది అని తెలిపే వికాస నియమం వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉండదు. శిశువు మొదట తలపైన, తర్వాత వెన్నుపాముపైన, తర్వాత చేతులపైన, ఆ తర్వాత కాళ్ల మీద క్రమంగా తన ఆధీనాన్ని సంపాదిస్తాడు అని తెలిపే వికాస నియమం శిరోపాదాభిముఖ వికాస నియమం. శిశువులో వికాసం శరీరం మధ్య భాగాన ప్రారంభమై వెలుపల దూరంగా ఉన్న భాగాలకు విస్తరిస్తుంది అని తెలిపే వికాస నియమం వికాస సమీప దూరస్థ నియమం. వ్యక్తిలో మానసిక వికాసం, భాషా వికాసం జీవితాంతం కొనసాగును. ఈ విషయాన్ని తెలిపే వికాస నియమం వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు, గుణింతాల ఆధారంగా పదాలు, వాటి ఆధారంగా వాక్యాలు రాయగలగడాన్ని తెలిపే వికాస నియమం వికాసం ఒక సంచిత ప్రక్రియ. శిశువుకి తన తల్లిదండ్రుల నుండి మంచి గాత్రం లభించినట్లయితే, దానికి సరైన శిక్షణ, ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడిగా ఎదుగుతాడు అని తెలిపే వికాస నియమం వికాసం ఒక పరస్పర చర్య. మానసిక వికాసం సరిగ్గా లేని వ్యక్తిలో సాంఘిక, నైతిక వికాసాలు కూడా సరిగ్గా ఉండవు అని తెలిపే వికాస నియమం వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా కొనసాగుతాయి లేదా వికాసం ఏకీకృత మొత్తం. 2 సంవత్సరాల వయసులో పిల్లవాడి ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో ఎంత ఎత్తు ఎదుగుతాడో అంచనా వేయగలము అని తెలిపే వికాస నియమం వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. తల్లిదండ్రుల నుండి, ఇతర పూర్వీకుల నుండి లేదా జాతి నుండి సంక్రమించే రూపాలు, భౌతిక లక్షణాలు, సామర్థ్యాలనే ఆనువంశికత అంటారు అని అన్నవారు డగ్లస్ అండ్ హాలండ్. మానవులలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య 23 జతలు. మానవునిలో ఆనువంశిక వాహకాలుగా పనిచేసేవి జన్యువులు. ఒక సంయుక్త బీజం 2 భాగాలుగా విడిపోవడం వలన జన్మించే కవలలు సమరూప కవలలు. 2 అండాలతో 2 శుక్రకణాల కలయిక వలన 2 వేరువేరు సంయుక్త బీజాలు ఏర్పడి జన్మించే కవలలు విభిన్న కవలలు.
దొంగ కడుపున దొర పుడతాడా అని తెలిపే మెండల్ ఆనువంశికత నియమం సారూప్య లేదా పోలిక నియమం. తెలివైన తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలలో కొంతమంది తెలివైన వారుగా, కొంతమంది తెలివి తక్కువ వారుగా పుట్టడాన్ని తెలిపే మెండల్ ఆనువంశికత నియమం వైవిధ్య నియమం.